ఇదిగోండి, ఇదేం పచ్చడి అనుకుంటున్నారా? మీరందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇదిగోండి పచ్చడి చూసారా? ఇది కేజీ ఉసిరికాయలండి, రాసి ఉసిరికాయలు. కేజీ కేజీ ఉసిరికాయలు తెచ్చి నాట్లు పెట్టి కాసేపు ఎండలో పెట్టేసాం. ఆ నాట్లు అమ్మట నీరు ఊరుతుంది కదా, ఆ నీరంతా పోతుంది అన్నమాట. సాయంకాలం ఏం చేశానంటే శుభ్రంగా ఏపేసాను. ఆ ఏపేయటంలో చక్కగా ఇడిపోయి ముక్కల కింద వచ్చేసింది. తీసేసి మిక్సీ పట్టేసాను. ఉప్పేసి మిక్సీ పట్టేసిన దాంట్లో ఒక 100 గ్రాములు ఎల్లుల్లిపాయలండి. కేజీ ఉసిరికాయలు ముక్కలకి ఒక 100 గ్రాములు ఎల్లుల్లిపాయలు, పెద్ద ఆవుపాయలు తీసుకుని ఒలిసేసి ఇది కలిపి మిక్సీ పట్టు. మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో ఆవుపిండి, మెంతిపిండి వేసేసి వేపేసి మిక్సీ పట్టేసి కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవుపిండి, ఎల్లుల్లిపాయలు పేస్టు, అలాగే ఉసిరికాయ పేస్టు. కాయ అనుకోండి, అదేమవుతుందంటే మనం తినేటప్పుడు పక్కన పెట్టేస్తాం. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఉసిరికాయ అనేటప్పటికి ఎక్కువ నష్టం జరుగుద్దండి. ఎందుకంటే తింటే మంచిది, కానీ సగం తినేటప్పటికి తినలేము అనేసి పక్కన పడేస్తారు, లేకపోతే అవతల ఏదో ఒకటి చేసేస్తారు, లేకపోతే ఊడిపు అయిపోతుంది, కాయలు మిగిలిపోతాయి. అలా కాకుండా ఉసిరికాయ పళంగా మనం తినేయాలి అనుకుంటే ఇలా పేస్ట్లా చేసుకోవాలండి. కంటికి, తలకి, అన్నిటికీ ఆరోగ్యానికి సి విటమిన్ అది ఉంటుంది. ఈ షుగర్లో బీపీలు ఉన్న వాళ్ళు కూడా తినచ్చు, చాలా మంచిది కదా ఈ పచ్చడి. ఇందులో ఎల్లుల్లిపాయలు వేసేమేమో ఎక్కువ కొలెస్ట్రాల్ అది లేకుండా చేసి టేస్ట్ బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. దీంట్లో కేజీ ఉసిరికాయలకి 100 గ్రాములు అల్లం, ఒక 100 గ్రాములు బెల్లం వేస్తాను నేను. అప్పుడు తీయగా, పుల్లగా, కారంగా, కమ్మగా టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇలా ఎందుకు పడతానంటే మనం టిఫిన్లోనూ దోశలు, ఇడ్లీ వాటిల్లో వేసుకు తినడానికి కానివ్వండి, లేకపోతే పెరుగన్నంలో నంచుకోవటానికి, రైస్లో కలుపుకోవటానికి. ఇందులో ఇంకా నూనె పొయ్యాలి. రాత్రే తాలింపు వేసి కొద్దిగానే పోసాను నూనె. ఇప్పుడు ఇంకో డబ్బాలోకి మార్చాలని రాత్రి అలా అట్టి పెట్టాను. ఇప్పుడు ఇంకో డబ్బాలో పోసేసి దీంట్లో పైన ఒక 100 గ్రాములు ఏడుశనగ నూనె పోసేస్తే ఎన్నాళ్ళున్నా పచ్చడి అలాగే ఉంటుంది, పాడవదు, వేస్ట్ అవ్వదు. ముందు మెయిన్గా మనకు ఆరోగ్యానికి సంబంధించిన పచ్చళ్ళలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ కళ్ళు, జుట్లు ఇవే ప్రాబ్లమ్స్ ఎక్కువ కదా, స్కిన్కి సంబంధించి. దీన్ని బాగా రిమూవ్ చేస్తుంది, బాగుంటుంది, చాలా మంచిది ఆరోగ్యానికి. అందుకని నేను ఎక్కువ ఇలాగే పడతాను, ఇలానే తింటాను. నేను టిఫిన్లో చట్నీలు అవి చేసుకుని తినండి. దోశలు కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, ఏదైనా సరే ఈ